ಕನ್ನಡ ಬಿಗ್ ಬಾಸ್ ಸೀಸನ್ 12 వీకెండ్ విత్ కిచ్చా సుదీప్. వాರದ కథే కిచ్చన జతి. విశేషాలు చాలా ఉన్నాయి. ఒకటి, సీక్రెట్ రూమ్ లో ఉన్నటువంటి ధ్రువంత్, రక్షిత తిరిగి రావడం. వాళ్ళు వచ్చాక వాళ్ళతో పంచాయతీ, అంటే వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు, సీక్రెట్ రూమ్లోన వాళ్ళ నిర్ణయాలు ఎలా తీసుకున్నారు, అసలు వీళ్ళు టాస్క్ ఆడేటప్పుడు టీం మెంబర్స్ని వాళ్ళు ఎలా సెలెక్ట్ చేశారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఘర్షణ ఏంటి, వాళ్ళిద్దరు ఎంత ఒకరికొకరు ఘర్షించుకున్నారు, అది చూసే వాళ్ళకి ఎంత కామెడీగా కనిపించింది. వీటన్నింటిని కూడా కిచ్చా సుదీప్ గారు ఆడియో విజువల్ వేసి మరీ చూపించి కడుపు ఉబ్బ నవ్వించారు. ఆ తర్వాత అక్కడ ఉండే వాళ్ళని కూడా, హౌస్ మేట్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఏంటంటే ఇంత ప్లానింగ్ జరిగిందా, తమ టీంని సెలెక్ట్ చేసే ముందు ఇంత గేమింగ్, ఇంత ప్లానింగ్ జరిగిందని అందరూ కూడా తెగ ఆశ్చర్యపడిపోయే మాట అయితే వాస్తవం. అది ఒక విషయం. అయితే దానికంటే కూడా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గత వారం ఈ వారం ఓటింగ్ లైన్లు ఓపెన్ ఉండకపోవడం వల్ల నామినేషన్ అంటూ చేశారే కానీ ఎవరిని కూడా ఎలిమినేట్ చేయలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, అన్నిటికంటే టర్నింగ్ విషయం ఏంటి అంటే, రజత్, చైత్ర వీళ్ళిద్దరు కూడా వైల్డ్ కార్డ్స్ గా ఉన్నారంటూ బిగ్ బాస్ చెప్పింది అబద్ధము. వాళ్ళు కేవలం గెస్ట్లుగానే ఉండి ఒక 15-20 రోజుల పాటు ఇంటిలో ఉండి ఇంటి పరిస్థితిని మార్చి, ఇంటిని గేరప్ చేసి, ఇంట్లోనూ కొంత అంటే కొద్దిగా రగడ్గా చేసి కాస్త ఇంటి గతిని మార్చి వెళ్లాల్సిందిగా బిగ్ బాస్ కోరడంతో వాళ్ళిద్దరూ వచ్చి ఉండి వెళ్ళారు. వాళ్ళు ఉన్నందుకు ఒకందుకు మంచి జరిగింది. ఎందుకంటే ఇంట్లో డైనమిక్స్ మార్చగలిగారు. ఇప్పటిదాకా కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా డైనమిక్స్ మార్చలేదు. ఎంతమంది వెళ్ళిపోయినా కూడా ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఉన్నట్టుగానే ఉంటున్నారు. వాళ్ళ ఆటేదో వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే కనుక స్టాండ్ స్టిల్ లాగా బిగ్ బాస్ హౌస్ కనిపించడం నిజంగా కూడా బహుశా బిగ్ బాస్కి వచ్చిన ఫీడ్బ్యాక్ అయి ఉండొచ్చు, చాలా ఇబ్బందికరంగా పరిణమించింది. దీన్ని ఎలాగైనా మార్చాలని వారు వేసినటువంటి మంచి గేమ్ ప్లాన్ ఏంటంటే, ఇద్దరిని సీక్రెట్ రూమ్లోకి పంపించడం, ఇద్దరిని వైల్డ్ కార్డ్స్ అని చెప్పి గెస్ట్లను ఒక 20 రోజుల పాటు ఉంచడం. ఇక్కడ రజత్, చైత్ర ఇద్దరు కూడా నిజం చెప్పాలంటే సుదీప్ గారు అదే చెప్పారు. మొట్టమొదటి మిమ్మల్ని అభినందించాలి. ఎందుకు అంటే, మీరు కేవలం కొన్ని వారాల పాటు ఉంటారని తెలిసినా కూడా హాయిగా ఆడారు, బ్రహ్మాండంగా ఆడారు, ఇన్వాల్వ్ అయ్యారు, అందరి చేత అవమానాలు తీసుకున్నారు. చివరికి గెస్ట్గా ఉన్న మిమ్మల్ని నేను తిట్టినా కూడా నా తిట్లను భరించారు, అందుకు థ్యాంక్స్ అని చెప్పారు. మీరు జాగ్రత్త గమనించండి, ఈ 5 మంది వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతారనే టాక్ వచ్చింది. చైత్ర, రజిత్ కూడా వెళ్ళిపోతారు, వాళ్ళిద్దరిని పంపించేస్తారు, వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోతారు అనేటువంటి టాక్ వచ్చింది. కానీ అది జరగలేదు. బహుశా ఇద్దరు లోపల ఉండడం వల్ల, అంటే సీక్రెట్ రూమ్ లో ఉండడం వల్ల, ఎవిక్ట్ కాకుండా సీక్రెట్ రూమ్ లో ఉండడం వల్ల నిన్న గత వారం ఎలిమినేషన్ జరగలేదు. ఈసారి వీళ్ళిద్దరిని బయటికి తీసుకురావాల్సి ఉంది కాబట్టి ఈసారి కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ జరగలేదు. చూసుకుంటే కనుక మొత్తానికి ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్నట్టుగానే ఉన్నారు. వీళ్ళిద్దరూ వచ్చి ఇంటి డైనమిక్స్ అంతా మార్చి కొంచెం ఒక అగ్గి పుట్టించి వెళ్ళారు. మళ్ళీ నిజంగా అగ్గి పుట్టించారా? అగ్గి ఎవరెవరికి అంటుకొనింది? అశ్వినికి అంటుకొని ఉంటుంది, ధ్రువంతుకు అంటుకొని ఉంటుంది, రజత్కు అంటుకొని ఉంటుంది, రాశికకు అంటుకొని ఉంటుంది, స్పందనకు అంటుకొని ఉంటుంది. ఎందుకంటే అశ్వినిని, ఆ తర్వాత ధ్రువంతును అసలు వీళ్ళు ఇంట్లో ఉండి కూడా లేనట్టే లెక్క అనే ప్రోగ్రెస్, అంటే వీళ్ళ చేత ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇప్పించారు కిచ్చా సుదీప్ గారు. అంటే ఏంటి, ఏం కథ, ఈ 15-20 రోజులు వీళ్ళ మధ్య ఉన్నారు కదా, యాజ్ ఎ కంటెస్టెంట్ గానే ఉండి వీళ్ళతో పాటు నడిచారు కదా, మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు? వీళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? వీళ్ళలో బాగా ఆడేవాళ్ళు ఎవరు, విన్నింగ్ రేస్లో ఎవరు ఉన్నారు? ఎందుకంటే ఇక 2-3 వారాల్లోనే మనకు వచ్చేస్తుంది, ఇంకా దగ్గర పడింది. కానీ మీరు గమనించండి, ఈసారి నాకు ఎందుకు అర్థం కావట్లేదు, కన్నడ బిగ్ బాస్ ఇక కొద్ది వారాల పాటు ఉంది అన్నా కూడా ఏ మాత్రం హీటు, ఏ మాత్రం కూడా ఆ ఫైర్ కనిపించట్లేదు. ఏదో సెటిల్డ్ గా ఇంకా ఏదో ఒక 50 రోజుల పైనే ఉన్నప్పుడు హౌస్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. కానీ ఒక జ్వరం వచ్చినటువంటి ఇల్లు లాగా నాకు ఎందుకో కనిపించట్లేదు. మళ్ళీ కారణాలు ఏంటో నాకు తెలియదు. మళ్ళీ ఇంతమంది ఎవిక్ట్ అయిపోతున్నారు, ఇంత జరుగుతుంది, అయినా కూడా ఏమి అస్సలు చెప్పగా కనిపిస్తోంది. ఏమైనా చేస్తే గిల్లి కామెడీ చేయాలి, ఏమైనా అరిస్తే
రక్షిత అరవాలి, ఏమైనా అరిస్తే అశ్విని అరవాలి, లేదా ధ్రువంత్. ఇంతకు మించి అక్కడ ఏం జరగట్లేదు. అందరూ కూడా మాకెందుకు వచ్చింది గొడవ అని మంచిగా అందరూ కూడా మంచి వాళ్ళు అనే లెక్కలో ముద్ర వేసుకొని షీల్డ్ వేసుకొని ఆడుతున్నారు. వాళ్ళ మాస్కులు తీయడానికి రజిత్ ఆ తర్వాత చైత్ర ఇద్దరు ప్రయత్నించిన మాట అయితే వాస్తవం. మళ్ళీ ఆ ప్రయత్నం ఎంతవరకు ఫలించింది? నిజంగా వాళ్ళ మాస్కులు తొలగిపోయాయా? నిజంగా వాళ్ళు ఆడటానికి సిద్ధంగా ఉన్నారా? పోయి రేసులో ఉన్నాము అనుకున్న వాళ్ళు నిజంగా రేసులో ఉన్నారా? రేసులో లేను అనుకున్న వాళ్ళు నిజంగా రేసులో లేరా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ 2 రోజులు రివ్యూ తీసుకుంటే, శని ఆదివారాలు తీసుకుంటే, శనివారం రోజు కిచ్చా సుదీప్ గారు ఏం చేశారంటే యథాప్రకారంగా పంచాయతీ చేస్తూ ఈ పంచాయతీలోన ఆయన ఉస్తువారి రాశిక ఎంత కన్ఫ్యూషియస్ గా ఆడింది, ఎంత కన్ఫ్యూషియస్ గా ఆమె నిర్ణయాలు తీసుకుంది. ఆమె తీసుకునే నిర్ణయాలు ముఖ్యంగా ఆ టబ్ వాటర్ నిల్లు నిల్లు కావేరి అనేటువంటి టాస్క్ లోన అసలు అక్కడ రూల్స్ ఏముంది, రూల్ బుక్ లో ఏముంది, మీరు ఏం చేయాలి, మీరు ఏం చేశారు? బిరడాలు లాగేసిన తర్వాత ఒంటిపై ఉన్నటువంటి ఏ అవయంతోనైనా నీటిని ఆపాలి అని ఉంటే మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు అని పెట్టుకున్నా కూడా దాన్ని అంగీకరించడం రాశిక చేసినటువంటి లేమ్ మిస్టేక్, వెరీ వెరీ లేమ్ మిస్టేక్. దానివల్ల ఏమైపోయింది, ఆట మొత్తం రాంగ్ లోనే వెళ్ళిపోయింది. సుదీప్ గారు అదే అన్నారు, మొట్టమొదటి స్టెప్పే తప్పు స్టెప్ పడింది, దీంతో ఆట మొత్తం దిశ మొత్తం మారిపోయింది, అంత రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోయింది అని. సో రాశిక నిజంగా కూడా ఆమె కెప్టెన్ గా ఉన్న ఆమె సరిగ్గా చేయలేదేమో, కొన్ని చోట్ల సూరజ్కు పార్షియాలిటీ చూపించిందా అన్న మాటలు కూడా వినిపించాయన్నమాట. ఇక్కడ మీరు సీక్రెట్ రూమ్ లో తీసుకుంటే కూడా రక్షిత కావలసిగా వాంటెడ్ గా విల్ఫుల్ గా కావ్య ఓడిపోవాలని టీమును తయారు చేయడం అనేటువంటిది ఒక రకంగా అన్యాయం. ఆమె అమాయకురాలు అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు, బట్ దిస్ ఈస్ నాట్ ఫేర్. ధ్రువంత్ ఎంత అన్యాయంగా ఆడుతున్నాడు అని అనుకున్నా కూడా అతను ఫేర్ కోసం ప్రయత్నించడం, కనీసం చూస్తున్న వాళ్ళ కోసమైనా మనం నటించాల్సి ఉంటుంది కదా, అదన్నా ఆయన చేయాలనుకున్నాడు. రక్షిత మాత్రం నేను ఇంతే, నేను ఇలాగే చేస్తాను, నా డెసిషన్ కాబట్టి గిల్లి గెలవాలి లేదా మాలు గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో కావ్య గెలవకూడదని భీష్మించు కూర్చున్నా కూడా డైనమిక్స్ మారిపోయి కావ్య అనే కెప్టెన్ అయిపోయింది. అదే కిచ్చా సుదీప్ చెప్తారు రక్షితతో, ఏం రక్షిత ఎలా ఉంది, నువ్వు ఇంటి బయట ఇంకో ఇంట్లో కూర్చొని కావ్యను అస్సలు గెలవనివ్వకూడదు అనుకుని నువ్వు వేసిన పన్నాగాలన్నీ కూడా వ్యూహాలన్నీ కూడా బిడిచికొట్టి చివరికి ఆమె కెప్టెన్ అయింది, నువ్వు ఇప్పుడు ఇంటికి వచ్చావు, ఈ ఇంటికి కెప్టెన్ ఆమె, నీకు ఎట్లా అనిపిస్తోంది అంటే ఆ అమ్మాయి ఏమీ మాట్లాడదన్నమాట. సో ఇక్కడ ఒక్కొక్కరు ఎలాగ ఏంటి అంటే మళ్ళీ ఆ తర్వాత ఎవరెవరు ఎలా ఆడారు, ఎవరి ఆట ఎలా ఉండింది, ఆటలో వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏంటి, వీటన్నిటిని కూడా శనివారం రోజు మొత్తం కూడా బైసెక్ట్ చేశారనమాట. అంటే ఎక్కడ నుంచి జరిగింది తప్పు మొత్తం అనేటువంటిది బైసెక్ట్ చేసి చూపించారు. ఆ తర్వాత చైత్ర ఎలా శక్తి అలా ఆమె మాట్లాడడం, ఆమె ఇది చేయడం, దాని గురించి కూడా చేశారు. ఆ తర్వాత రజిత్ మాట్లాడడం, సరే ఆ తర్వాత రకరకాల రౌండ్లు కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా ఒక రౌండ్ చూపించారు, ఏంటంటే గిల్లీకి కావ్య ఒక్కటే భావనాత్మకంగా ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ లెక్కలోకి లేదు అన్నట్టుగా వ్యవహరిస్తారంటే ప్రతి ఒక్కరు కూడా అది ఆల్మోస్ట్ 90% అవుననే చెప్పారన్నమాట. సో ఈ విధంగా ఈ 2 రోజులు కూడా చాలా అంటే అంత పెద్దగా ఏమి నాకు బర్నింగ్ కూడా అనిపించలేదు, ఎందుకంటే ఒక రాశిక వ్యవహారం తప్పనిచ్చి, ఎందుకంటే క్యాప్టెన్సీ టాస్క్ ఆమె సంచాలక టాస్క్ సరిగ్గా చేయలేదు కాబట్టి ఆమె పైన అతను తీసుకున్న క్లాసే కాస్త నరం గరంగా ఉండింది అంతే తప్ప అంతకుమించి నాకు ఇంకేం లేదు. ఇంకేంటంటే ఇన్ని రోజుల వరకు గిల్లితో కామెడీ చేసేవాడు, ఇప్పుడు గిల్లిని కాకుండా రక్షితను పట్టుకొని రక్షిత ధ్రువంత్ మధ్య ఎలా నడిచింది ఏంటి ఏం కదా, వాళ్ళకి మీమ్స్ ఎలా వచ్చాయి, వాళ్ళు డ్యాన్స్ ఎలా చేశారు, వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ హావభావాలన్నింటినీ కూడా ఎలా మీమ్స్ తయారు చేశారు, వాటన్నిటి కూడా ప్రజెంట్ చేసి కాస్త నమ్మింప చేశారు. ఓకే, వాళ్ళు కూడా లోపల ఉన్నందువల్ల నేను నిన్న ఎపిసోడ్లో అదే చెప్పాను, సీక్రెట్ రూమ్ లో ఉంచిన వాళ్ళని డల్గా ఉంచకుండా, ప్యాసివ్గా ఉంచకుండా ఒక యాక్టివ్ మోడ్లో ఉంచడం వల్ల ఖచ్చితంగా మంచి జరిగింది, ఆట బాగా జరిగింది, చూసే వాళ్ళు కూడా ఎంగేజింగ్గా ఉంది అని నేను నిన్న చెప్పిన మాట అయితే వాస్తవం. సో ఇది కిచ్చా సుదీప్ గారు అదే చెప్తారన్నమాట, జాగ్రత్తగా ఆడాలి. ఇంతవరకు మీకు గత 2 వారాలుగా అంటే 15 days ఇంట్లో ఎలిమినేషన్ లేకుండానే గడిచిపోయింది. కాకపోతే రానున్న రోజులు
ఖచ్చితంగా ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. అది ఒక ఎలిమినేషన్ ఉండొచ్చు, లేదా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. బిగ్ బాస్ కు తిక్కలు వేసిందంటే ముగ్గురు కూడా బయటికి వెళ్ళిపోవచ్చు అని చాలా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? మాలు తన ఆటను ఎలా అంటే మొదట చూడండి ఎలా ఉండేది. మొదట స్టార్టింగ్ లో ఉన్న మాలు ఈజ్ ఎ గుడ్ గేమర్. తను సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు కానీ బాగా ఆడగలడు అనేటువంటి మాట ఉండేది. అది కాస్త డల్ అయిపోయింది. అలాగే సూరజ్ అద్భుతంగా ఆడతాడు అనుకుంటే అతను అలాగే అయిపోయాడు. అశ్విని బాగా ఆడుతుంది, ఫిజికల్ టాస్ బాగా ఆడుతుంది, మెంటల్ స్ట్రాటజీ వేస్తుంది, కానీ ఎక్కడో దారి తప్పిపోయింది అన్న మాట అయితే వాస్తవం. రజిత్ అన్న మాటకు ఆమె కోపం వచ్చినా పర్వాలేదు కానీ ఇట్ ఇస్ ట్రూ. ఆమె కొంచెం దారి తప్పినట్టుగానే నటిస్తుంది, కనిపించింది. ఇదే విషయాన్ని రఘు కూడా చెప్తారనమాట. నాకు అలాగే అనిపించింది, దారి తప్పుతుంది ఆమె అనిపించింది. నిజం అంటే కావ్య అడుగుతుంది, ఎందుకు దారి తప్పుతుందని ఎట్లా పెట్టేశారు అంటే, లేదు దారి తప్పుతున్న మాట అయితే వాస్తవం అనిపిస్తుంది. ఆమె చెప్పిన మాటలు ఆమె కాంట్రాడిక్టరీ చేసుకుంటుంది. కాబట్టి ఆమె కొంచెం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది అని రఘు చెప్తారనమాట.